మరి ఇలా అనుకుంటే మరి ఇదేంటి సార్ ఇలా అంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ కేటీఆర్ గారు మాట్లాడారు. నవ్విపోదు కదా నాకేసి కానీ సామెత. నేను పదే పదే చెప్తున్నాం ఏంటో వీళ్ళు ఇంకా మేము అధికారంలో ఉన్నామని అహంకారంతో మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి సీఎం అని ఎప్పుడో చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కన్నా ముందే. కాంగ్రెస్ లోని నాయకులందరూ రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పారు. అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నీ రద్దు చేస్తాను ఇట్లాంటి హామీలు చాలా చెప్పారు. అవును. ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి అంటే ఎట్లా చెప్పాలి? కేసీఆర్ చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి సీఎం అంటే 30 సీట్లు రాకపోతుందంటే నువ్వు నీ ముఖం బాగాలేదా కాబట్టి అర్థం పడ కొట్టినా చెప్తే ఎట్లా? తన ముఖం బాగాలేదు అర్థం పడ కొట్టిందట. నీ ముఖమే బాగాలేదు అర్థం లేకుండా అర్థం పెట్టుకుంటే అక్కడ చూపిస్తా కదా. పార్లమెంట్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని గారడీ మాటలుగా అనుకోవచ్చా మళ్ళీ? వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలు గెలవరు, గ్రామ పంచాయతీ ఎన్నికలు గెలవరు. వీళ్ళు అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి. నిన్న కవిత గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడ పోయిండు? తోట చంద్రశేఖర్ గారు. ఇంకా అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి అనమాట. అన్ని రాష్ట్రాలు జెండా మించేసారు. అంటే అక్కడి నుంచి కడియం, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలోని కడియంలో అనేక కోట్ల మొక్కలు కొన్నాము, ఎన్నో కోట్ల మొక్కలు అక్కడి నుంచి కొన్నాము, ఆ నర్సరీ వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పడానికి వెళ్ళారంట సార్. అక్కడికి వెళ్ళారు, కమిషన్లు మొక్కలు కొన్నారు, కమిషన్ డబ్బులు రాకపోతే అక్కడికి పోయారు. ఎవరు తీసుకు ఇప్పటికేం చెప్తూనే ఉంటాం సార్, మీరు చెప్పినేం కరెక్టా? ఆ కడియం నర్సరీలో మొక్కలు కొన్నారు కదా, ఆ కమిషన్ డబ్బులు రాలేదు మీకు వీళ్ళు. వాళ్ళు అనుకుంటారు అధికార పొందిన వీళ్ళకి ఎందుకైనా వాళ్ళు అనుకుంటుంటారు. ఎవరు తెలుసు సార్? మాట్లాడితే పద్ధతి ఉండాలి, లెక్క ఉండాలా. ఓడిపోయినావు, నీ ఓడిపోయింది ఎందుకు, మళ్ళీ భవిష్యత్తులో ఓటమి రాకుండా ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే ఆత్మ అవలోకనము, ఆత్మ విమర్శ చేసుకోకుండా పరనింద చేస్తా అంటే ఎట్లా? కొంచెం మన ఆలోచన చేయాలి. నేను కలవకూర్చి ఓదివి, మీరు సిట్టింగ్ ఎంపీకే సమాచారం లేకపోయినా వస్తున్న విషయం. మీ పార్టీలో ఇంకా నీకు విభేదాలు, నాయకుల మధ్య గొడవలు ఉన్నాయన్న విషయం తెలుసు కదా. నువ్వు విడితే నాకుపోయిన పార్టీని వీటిలో పో అని చెప్పారు ఎంపీ, సిట్టింగ్ ఎంపీ రాములు గారు. అది పట్టించుకోవాలి బాబు గారు. కాంగ్రెస్ పార్టీ సంగతి చేయడారు, కాంగ్రెస్ పార్టీ సంగతి ప్రజలు చూసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చింది ప్రజలే. కాబట్టి ఆ పార్టీ నిజంగా తప్పులు చేసింది అనుకో ప్రజలు చూసుకుంటారు కదా. నువ్వు తప్పులు చేసింది పంపించి బయట పంపించరు, కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసి కాంగ్రెస్ పార్టీని బయట పంపిస్తారు కదా. ముందు నీ గురించి ఆలోచన చేయరు, నీ పార్టీ గురించి, నీ పార్టీని బతికి పట్టగట్టించే విధంగా ఏ రకంగా చేయాలని ఆలోచన చేయాలి. అలా చేయకుండా రేవంత్ రెడ్డి ముందుగానే చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ సీఎం గా రేవంత్ రెడ్డి అని చెప్పాడు. ఆయన కర్త కర్మ క్రియ అన్ని ఆయన ఎన్నికల్లో ప్రచారం చేశారు. గడిచిన 7.5 కాలంగా ఆయన ఖాళీ బతుకుతుంది లేదు. అవును, కష్టపడ్డారండి, బాగా కష్టపడ్డాడు ఆయన. అవును. ఇంకా రేవంత్ రెడ్డి సీఎం అంటే 30 సీట్లు ఎక్కువని ఎవరు ఉండు చేస్తున్నావు? తన అక్కసును వెళ్ళగక్కుతున్నారు అనుకోవాలి. ఖచ్చితంగా అక్కసం వెళ్ళగట్టుకోవడము తప్పుడు ప్రచారం. నేను చెప్పిన తప్పుడు ప్రచారకు బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నాయకులు.